నమస్తే. ఓం శాంతి. వెల్కమ్ టు ఇన్ఫినైట్ లైట్ ఛానల్. ఇవాళ మనతో పాటు బ్రహ్మకుమారిస్ దీది, సీనియర్ రాజయోగా టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు. వెల్కమ్ దీది. ఓం శాంతి. దీది, వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, మనం అనుకుంటాం కొన్ని లైఫ్లో చెయ్యాలి, లక్ష్యం పెట్టుకుంటాం, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి ఎక్స్పెక్టేషన్స్, లక్ష్యం, గోల్ ఇవి పెట్టుకునేటప్పుడు అది రీచ్ అవ్వకపోతే చాలా అప్సెట్ అయిపోయి కొన్నిసార్లు కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్తున్నారు. సో అది ఎలాగ ఓవర్కమ్ చేయాలి, ఎలాగ హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ని? ఎస్, ఇది ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో ఏదో ఒక ఫేజ్లో ఈ ప్రాబ్లమ్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారండి. ఉదాహరణకి స్టూడెంట్స్నే తీసుకుంటే బైపీ తీసుకుందాము అని అనుకుంటారు, కానీ ఎంపీసీ తీసుకోవాల్సి వస్తుంది. లేదు, ఇంజనీరింగ్లో ఏదో బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇంకోటో ఏదో తీసుకోవాలనుకుంటారు, లేకపోతే ఏదన్నా బెస్ట్ యూనివర్సిటీని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ అనుకోకుండా ఇంకెక్కడో వేరే బ్రాంచ్, అనుకోని ఏ బ్రాంచ్లోనో ఇంకేదో కాలేజీలోనో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో అనుకున్నది ఒకటే అయింది ఒకటే అంటారు కదా. ఇలా ఎప్పుడైతే అంటే జీవితం అంటేనే అదండి. అంటే మనం అనుకున్నవన్నీ అన్ని సందర్భాల్లో జరగాలని లేదు. ఈవెన్ జాబ్ హోల్డర్స్ కూడా వాళ్ళు అనుకుంటారు ఈ జాబ్ చేయాలి, కానీ వాళ్ళు వేరే జాబ్స్కి ల్యాండ్ అయిపోయి అనుకోని జరగనప్పుడు ఆ మార్పుని స్వాగతించే, ఆ మార్పుని మన జీవితంలో స్వాగతించి ఆ మార్పుని వెల్కమ్ చేసే ఇన్నర్ స్ట్రెంగ్త్ లేనప్పుడు అది అప్సెట్స్కి దారితీస్తుంది. అదే సమర్థులు ఉన్నారనుకోండి, అంటే మెంటల్లీ స్ట్రాంగ్, పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు ఎటువంటి ఆబ్స్టికల్స్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఆ ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటిని కూడా వాళ్ళు అవకాశాలుగానే మలుచుకొని ముందుకెళ్తారు. మీకు కొంతమంది ఏమో వాటిని మేము ఏదో అనుకునే జరగలేదు, మా అదృష్టం ఇంతే, వీఆర్ నాట్ ఫార్చునేట్, నా భాగ్యంలో ఇంతే ఉంది అని చెప్పి ఆ వీక్ థాట్స్తో టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి కూడా వాళ్ళు కంప్లీట్గా దానికి న్యాయం, జస్టిఫికేషన్ ఇవ్వలేరు అన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఒక మార్గంలో వెళుతున్నాం. ఒక మార్గంలో వెళుతున్నప్పుడు ఏవైనా మనకి అడ్డొచ్చాయి అనుకుందాం. అంటే ఒకటి ఏదైనా అడ్డొచ్చింది అంటే అది మనకు ఒక వీ నీడ్ టు టేక్ డైవర్షన్. అంటే అది ఒక న్యూ వేని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే మన లైఫ్లో ఆబ్స్టికల్స్ కూడా అండి, అవి ఆబ్స్టికల్స్ కాదు, మనకు ఒక న్యూ ఇన్నోవేటివ్ వేని ఇంట్రడ్యూస్ చేసేందుకు ఒక టూల్ అనుకోవాలి. అందుకే సమ్టైమ్స్ ఆబ్స్టికల్స్ హెల్ప్స్ అస్ అండ్ ఇన్స్పైర్స్ అస్ టు డూ మచ్ బెటర్ దాన్ బిఫోర్. ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో తన లైఫ్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికి ఒకసారి కనుక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక ఫేజ్లో ఇది తప్పకుండా క్రాస్ అయ్యే ఉంటారు. సో ఈ ఆబ్స్టికల్స్ అనేవి మనలోనే మనకు తెలియకుండా ఉన్నటువంటి ఇన్నర్ హిడెన్ పొటెన్షియాలిటీ, టాలెంట్స్, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆబ్స్టికల్స్ ఒక కెటలిస్ట్గా పనిచేస్తాయి. అంటే మనలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఈ ఆబ్స్టికల్ అనేది ఒక కెటలిస్ట్గా పనిచేస్తుంది. చాలా సందర్భాల్లో ఈ ఆబ్స్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఇంకా బెటర్ పొజిషన్లో మనల్ని నిలబెట్టడానికి కూడా దోహదం చేస్తాయి. మనం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ పెద్ద పెద్ద ఐడియల్స్ నుంచి కూడా మనం వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీజే కలాం గారిని తీసుకుంటే, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తే అందరికి బాగా అర్థం అవుతుందని గుర్తొచ్చింది నాకు, అది షేర్ చేస్తున్నాను. కలాం గారు చిన్నప్పటి నుంచే వాళ్ళ స్కూల్ టీచర్ గారి దగ్గర చాలా ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఫ్యూచర్లో ఆయన పైలట్ అవ్వాలి అని చెప్పి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ఆయన చదివారు. సో ఆఫ్టర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ తర్వాత ఆయన పైలట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ 10 వేకెన్సీసే ఉన్నాయి. సో ఆయన మొత్తానికి సెలెక్ట్ కాలేకపోయారు. బట్ కలాంజీ గారు ఏమీ అప్సెట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన ఎంత పెద్ద గ్రేట్ సైంటిస్ట్ అయ్యారో మనందరికీ తెలుసు. మిజైల్ మ్యాన్గా ఆయన ఎంతటి ప్రఖ్యాతని సాధించారు, ఎంత చరిత్రను సృష్టించారో అందరికీ కూడా ఆ విషయం తేటతెల్లమే.
ఒకవేళ ఆయన సెలెక్ట్ అయ్యి ఉండుంటే పైలట్గా ఒక మంచి పైలట్గా మిగిలిపోయి ఉండేవాళ్ళు. పైలట్ వరకే పరిమితం అయి ఉండేవారు. కానీ అక్కడ సెలెక్ట్ కాకపోవటం వల్ల ఏమైంది, మనం ఒక గ్రేట్ అంటే సెలెక్ట్ అయ్యి ఉండుంటే ఒక గ్రేట్ సైంటిస్ట్ని మనం కోల్పోయి ఉండేవాళ్ళం. సెలెక్ట్ కాకపోవటం వల్ల ఒక గ్రేట్ సైంటిస్టే కాదు, ఒక గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కూడా మనం పొందాం. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అండి, ఆయన ఆ డ్రీమ్ని వదిలిపెట్టలేదు ఇంతకీ. ఆయన త్రివిధ దళాలకి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ట్రైఫోర్సెస్కి ఆయన అధ్యక్షుడు, అంటే త్రివిధ దళాలకు అధ్యక్షుడుగా అయిన తర్వాత ఆయన తన చిన్ననాటి అంటే అప్పటి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ని ఆయన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఉంటారు కదా, ఆయన ముందు దాన్ని పెట్టడం జరిగింది. స్వయంగా ఆయన దాదాపు 6 months ట్రైనింగ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ గారు కలాం గారికి ఇవ్వటం జరిగింది. ఆయన యుద్ధ విమానంని కూడా ఆయన సక్సెస్ఫుల్గా నడపటం కూడా జరిగిందండి. అందుకే డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అంటారు. ఏది జరిగినా మన మంచికి జీవితంలో. కాబట్టి లైఫ్లో ఏది జరిగినా కూడా మనం అప్సెట్ అవ్వకూడదు. మనకి ఏదైతే వచ్చిందో మన ఎదురుగా ఆపర్చునిటీ, ఛాన్స్, దానికి మనం హోల్ హార్టెడ్గా ఎఫర్ట్ పెట్టి దాన్ని మనం న్యాయం చేసినప్పుడు తప్పకుండా అది మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది. ఇది ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్. కాబట్టి అప్సెట్ అవ్వకుండా మనకి ఏది వచ్చిందో దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. మనం దాన్ని హోల్ హార్టెడ్గా ప్రేమించి విజయం, గెలుపు తథ్యం అనే నమ్మకం, ఎందుకంటే నమ్మకాన్ని బట్టే కృషి, పరిశ్రమ ఉంటాయి. అలాగే పని పట్ల శ్రద్ధ, ప్రేమ, అంటే అది ఏదైతే మనం తీసుకున్నామో దాని పట్ల శ్రద్ధ, ప్రేమ, అంకిత భావం, డెడికేషన్, ఇవన్నీ ఉంచుకొని చేసినప్పుడు తప్పకుండా ఫలితం లభిస్తుంది. మనం ఫ్యూచర్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అనుకుంటారు, ఆహా ఆ రోజు అలా జరగటం వల్ల ఈరోజు నేను మంచి అయ్యింది, ఈ పొజిషన్లో ఉన్నాము అని చెప్పి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. బహుశా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండొచ్చు. ఇది ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ అండి. కాబట్టి మనం అప్సెట్ అవ్వకూడదు. మనం వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ ఎఫర్ట్స్. మనం అలాగే ముందుకెళ్తూ ఉండాలి. తప్పకుండా మన టార్గెట్ గోల్ ఏదైతే ఉందో అది తప్పకుండా మనం అచీవ్ చేసుకుంటాము. డివైన్ పవర్, ఎంటైర్ యూనివర్స్ కూడా మనకి మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తప్పకుండా హెల్ప్ కూడా చేస్తుంది. థ్యాంక్ యూ దీది, చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు. అంటే ఒక ఆబ్స్టికల్ వస్తే దాన్ని ఎలాగ స్టెప్పింగ్ స్టోన్గా అనుకుని మన ముందు జర్నీని హ్యాపీగా కంటిన్యూ చేస్తా సక్సెస్ అవ్వాలి అనేది చాలా ఈజీగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ. ఓం శాంతి.